హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగార్జున 17 లాగ్స్. ఫ్రెండ్స్ చూడండి, నైట్ షూట్ చేసిన వీడియో అండి ఇది. చూడండి వెన్నెల అయితే చూడండి ఎంత బాగా ఎంత ప్రకాశవంతంగా అసలు ఎలా కనిపిస్తుందో. దాని చుట్టూ అలా పొరలుగా పక్కన చూడండి లైన్స్ అసలు ఎట్లా ఉన్నాయి. అసలు సూపర్ అయితే మస్తు లుకింగ్ అయితే ఉందండి. ఈ వెన్నెలలో మా పాప అయితే చూడండి బయటికి అయితే వెళ్దామని బయటికి తీసుకొచ్చాము. ఇంకా చూడండి డ్యాన్స్ వేస్తుంది, ఏదో పాటకైతే డ్యాన్స్ వేస్తుంది. డ్యాన్స్ వేస్తూ వెన్నెల చూస్తూ అలా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. పాప అయితే సూపర్గా అయితే ఎంజాయ్ అంటే వెన్నెల అంటే చల్లటి గాలి అయితే వస్తుంది కదా. ఇంకా సిటీలో కంటే విలేజ్లో వెన్నెల అంటే చల్లటి గాలి, బయట మంచం వేసుకొని కూర్చుంటే ఉంటుంది. వెన్నెల్లో చల్లటి గాలికి సూపర్ అయితే ఉంటుందండి. ఇంక ఇక్కడైతే మా సార్ అయితే ఫోన్ మాట్లాడుతున్నారు. మా పాప అయితే ఇంకా వెన్నెల చూస్తూ డ్యాన్స్ అయితే చేస్తూ ఉంది. ఇంక ఇప్పుడైతే ఫైనల్గా మేమైతే ఎక్కడ బయలుదేరామో ఏంటి అనుకుంటున్నారా? ఈ వెన్నెల్లో బయట అయితే వినాయకుని ఊరేగింపండి, నిమజ్జనం కదా, లాస్ట్ డే కదా, వినాయకుని ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇంకా అదైతే పిల్లకైతే పాపకైతే చూపిద్దాము అన్న ఆలోచనతో ఒకసారి రౌండ్ వేసుకొస్తే కొంచెం హ్యాపీ మూడ్లో ఉంటుంది, హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అని ఇంకా బయటకు అయితే తీసుకెళ్దామని బయలుదేరాము. ఇంకా మా బాబాయ్ అయితే మా అన్నయ్య వచ్చాడు పానీపూరి తీసుకొచ్చాడని షార్ట్ పెట్టాను కదా, వీడియోలో కూడా పెట్టాను కదా. ఇంకా మా అన్నయ్యతో పాటుగా మా బాబాయ్ అయితే ఇంకా అమ్మవారి ఇంటికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా అనేసి సండే కదా నెక్స్ట్ ఇంక అనేసి వెళ్ళాడు వాడు. ఇంకా పాప ఉంది కదా, ఇంకొకతే బోరు కొడుతుంది, వాళ్ళ అన్నయ్య కూడా లేడు అన్న ఆలోచనతో ఇంకా మేము కూడా బయటికి తీసుకెళ్ళి అలా సరదాగా తిప్పించుకోదామని వెళ్ళాము. ఇక్కడ చూడండి ఆ బ్లాక్ కలర్ అది ఏంటి ఏమంటారు పండు దాన్ని, అది చింపాంజీలా ఉంది. అలా అయితే గెటప్ అయితే వేసుకొని అంత హైట్లో ఇంకా చూడండి బొమ్మలు గెటప్స్ ఎన్ని అయితే అసలు చాలా అంటే చాలా బాగా. ఇంక ఇక్కడ కూడా ఏదో గొరిల్లా మా పాప చూడండి ఎలా క్యాచ్ చేసిందో. చిన్నప్పుడు గొరిల్లా అంటే మా పాప చాలా భయం. ఇప్పటికీ అఫ్కోర్స్ ఇప్పటికి కూడా యూట్యూబ్లో చూపిస్తే చాలా భయపడుతుంది. అందుకని గొరిల్లాని వెంటనే చెప్పేసింది. వాటిని చూసి మేము చూపిద్దాం అక్కడ ఆపి పాపని కాసేపు చూపిద్దామన్నా అని అనుకున్నాము. కానీ అసలు మా పాప అయితే ఇంకా వాటిని చూసి నేనైతే ఉండను, నేను దిగను, నాకు భయం వేస్తుంది, వాళ్ళు భయం ఎత్తుపోతారు, పిల్లలు అయితే ఎత్తుపోతారు వాళ్ళు అనేసి ఇంక మా పాప అయితే దిగనంది. సర్లే అని చెప్పేసి ఇంకా పైన కూడా ఇంకా చాలా వస్తున్నాయి, అవన్నీ చూపిద్దాం అన్నీ. ఇంకా మా సార్ అయితే ఇంకా బైక్ అయితే ఆపకుండా ఇంక ఇలా తీసుకెళ్తున్నారు. ఇంకా అటు సైడ్ కూడా వస్తున్నాయి. సత్తుపల్లి మొత్తం అండి నిన్న నైటు ఎంత రష్గా అవుతుంది, ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే అసలు అడుగు వేయడానికి అస్సలు కుదరలేదు. ఏంటంటే అసలు ఫుల్గా వినాయక విగ్రహాలు మొత్తం ఊరేగిస్తున్నారు. ఆ సెంటర్ నుంచి అలా చివరి నుంచి చివరికి అంటే బస్టాండ్ సర్కిల్ వరకు తీసుకొచ్చి అక్కడ లడ్డు వేలంపాట అయితే వేస్తారు. అందరూ గుడి దగ్గర వేస్తారు కదా, కానీ అట్లా వేయలేదు. బస్టాండ్ సర్కిల్లో రింగ్ సెంటర్లో మెయిన్ సెంటర్లో అయితే వేశారండి. ఇక్కడైతే జీవి మాల్ వాళ్ళకి కూడా హాలిడే అంటే 7:30కి క్లోజ్ చేసేస్తారనమాట. మేము 7 అవుతుంది ఇప్పుడు షూట్ చేసినప్పుడు, 7:30కి వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఇక్కడ చూడండి ఒకళ్ళంటే ఒకళ్ళు అంటే ఉంటారు కదా, ఈ గుడి అని వాళ్ళు పోటీగా అయితే గెటప్స్, కోలాటం, డీజేస్ అస్సలు ఎట్లా ఒకళ్ళంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు అయితే చేశారు. ఇంక ఇక్కడ చూడండి వీళ్ళైతే ఇలా గెటప్స్ అయితే వేశారు. లైటింగ్ సెట్టింగ్ ఈ లైటింగ్ సెట్టింగ్ వచ్చేసి ఎవరంటే చేసింది మా సాయి, తెలుసు కదా మాకు ఇష్టమ్మ వాళ్ళ హస్బెండ్. ఇంకా మా సాయి వాళ్ళ టీమ్ ఏంటంట. ఇంక మా సాయి చెప్పాడు ఆ లైటింగ్ సెట్టింగ్ మొత్తం మందే కాంట్రాక్ట్ అని చెప్పాడు అనమాట. అది మొత్తం సాయి వాళ్ళేనంట. చూడండి అసలు ఎంత బాగా అయితే చేశారో, చాలా అంటే చాలా. అసలు అందరు జనమంతా అసలు సత్తుపల్లిలో ఇంత జనం ఉన్నారని నాకైతే నైటే తెలిసింది. నిజంగా చెప్తున్నానండి, ఇంత జనం ఉంటారా సత్తుపల్లిలో, ఇంతమంది ఉన్నారా అని నైటే తెలిసింది. వాళ్ళ దగ్గర అయితే ఇంకో ఏంటో వేషాలు, మరి ఏంటో తెలియదు, అది అమ్మవారి వేషాలు ఏవో కానీ తెలియదు నాకు. వాటి దగ్గర సెల్ఫీలు, నేమ్స్ అయితే తెలీదు, వాళ్ళ నేమ్స్ ఆ గెటప్స్ నేమ్స్ అయితే తెలియదు నాకు. వాళ్ళ దగ్గర ఏమో తెలియదు, కాళిక ఇంకేమో తెలియదు నాకు నేమ్స్ వాళ్ళవి. ఇంకా వాళ్ళ దగ్గర అయితే అందరూ అసలు ఎగబడి సెల్ఫీలు, ఫొటోస్, షార్ట్స్, ఇన్స్టా షార్ట్స్, అసలు యూట్యూబర్స్ వీడియోస్ అసలు ఎట్లా తీసుకుంటున్నారు. చూడండి అసలు వీళ్ళు ఇదిగో
KRYKనా ఏదో ఈవెంట్స్ అంట. చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఇట్లా రౌండ్గా ఇవి పెట్టుకుంటారట్టుందండి. కింద భలే బుట్ట బొమ్మలాగా ఉన్నారు. బ్యాక్ సైడ్ అసలు బాగుంది. అసలు చూస్తుంటే చూడాలనిపించింది, చూసిన కొద్దే చూడాలనిపించింది. వాళ్ళు చూడండి వినాయకులు పొటా పోటీగా అసలు చూడండి. ఇక్కడైతే జెండాలు పట్టుకొని ఇట్లా మహిళలు అయితే జెండాలు పట్టుకొని ఇట్లా కోలాటం డీజే. నిజం చెప్తున్నానండి, ఒకడైతే ఒప్పుకున్న మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా మొత్తం యూత్ బాయ్స్ అయితే పడిపోయారు. ఇప్పుడు హైయెస్ట్ ఇప్పుడు ఎవరంటే గర్ల్స్. ఇంకా ఏమైనా ఇలాంటి సంబరాలు వచ్చినాయి అంటే గర్ల్సే ఫస్ట్ ఉంటున్నారు. ఏంటంటే డీజేలు అసలు గర్ల్స్ అయితే చాలా చాలా డెవలప్ అయిపోయారండి. ఇంతవరకు అయితే ఇట్లా ఏముండేది కాదు. ఈ డీజేలో వచ్చిన దగ్గర నుంచి ఇంకా గర్ల్స్ అయితే డెవలప్ అయిపోయారు. బాయ్స్ తక్కువ గర్ల్స్ ఎక్కువ. ఇక్కడ ట్రాక్టర్ కదలటానికి అటు లారీలు అసలు ఏదైనా సరే కొంచెం చెప్తున్నా అసలు ఒక 1 మినిట్లో వెళ్ళిపోయేది ట్రాక్టరు. అట్లా 1 అవర్ పడుతుంది. ఇది ఎట్లా ఉందంటే సత్తుపల్లిలో నైటు ఒక హైదరాబాద్లో ఎలా ఉంటుంది, విజయవాడ, హైదరాబాద్, ఖమ్మం అలా పెద్ద పెద్ద సిటీస్లో ఎలా ఉంటుందో ట్రాఫిక్ జామ్ అలా అయితే అయిపోయిందండి నైటు. వన్ సైడ్ ఆఫ్టర్ ఇంకో సైడ్. మేము ఫస్ట్ అటు సైడ్ వెళ్ళాము, అటు సైడ్ ట్రాఫిక్ జామ్ ఉంది. మళ్ళీ ఇటు సైడ్ రిటర్న్ వస్తుంటే మళ్ళీ అవన్నీ టర్నింగ్ అయ్యి మళ్ళీ ఇటు సైడ్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా అసలు వెళ్ళటానికి ఛాన్స్ లేదు. మేము ఎలాగోలా మళ్ళీ ఫస్ట్ బైక్ మీద వెళ్ళాము. ఆ బైక్ మళ్ళీ ఎట్లొకట్లా మేము సందు గొంతులో నుంచి మా రూమ్ దగ్గర చేరుకొని బైక్ మా రూమ్ దగ్గర పెట్టి మళ్ళీ నడుచుకుంటా మళ్ళీ బస్ స్టాండ్ సర్కిల్కి అయితే